నమస్కారం. ఎలాంటి అనుభవం లేకుండా అది కేంద్ర ప్రభుత్వంలో ఒక పర్మనెంట్ ఉద్యోగం మంచి జీతంతో సంపాదించాలనుకుంటున్నారా? అయితే అలాంటి ఒక సూపర్బ్ అవకాశం గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉద్యోగంలో అన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇదే స్టార్టింగ్ శాలరీనే నెలకు సుమారు 90,000 రూపాయలకు పైగా ఉంటుంది. అవును, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఇది నిజంగా ఒక అద్భుతమైన స్టార్టింగ్. జీతం ఒక్కటే కాదు, ఈ అవకాశాన్ని ఇంకా స్పెషల్గా మార్చే కొన్ని పాయింట్సున్నాయి. ఇది ఒక పర్మనెంట్ ఉద్యోగం. దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదు. ఇది నేరుగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. సరే, ఈ జాబ్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. జీతం వివరాల దగ్గర్నుండి ఎవరు అర్హులు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అనే ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చర్చిద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఉద్యోగం ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఉంది, జీతం వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. పోస్ట్ పేరొచ్చి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గ్రేడ్ 1. దీన్ని భర్తీ చేస్తున్న సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, షార్ట్కట్లో NISC అంటారు. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద పనిచేస్తుంది. ఇక్కడ పే లెవెల్ 7 అనిచ్చారు కదా, దీని అర్థమేంటంటే మీ బేసిక్ పేకి DA, HRA లాంటి అలవెన్సులన్నీ కలుపుకొని చేతికొచ్చే జీతం అంటే ఇన్ హ్యాండ్ శాలరీ 90,000 రూపాయలు దాటుతుంది. అందుకే ఇది చాలా చాలా మంచి అవకాశం. సరే, జీతం వివరాలైతే చాలా బావున్నాయి కదా. ఇప్పుడు ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. విద్యార్హతలు, ఏజ్ లిమిటు, ఇంకా ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకున్నాం. క్వాలిఫికేషన్స్ విషయంలో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్లు అప్లై చేయొచ్చు, లేదా సైన్స్లో డిగ్రీ ఉన్నా ఓకే. అది కాకపోతే బీటెక్ పూర్తి చేసిన వాళ్లకు కూడా ఛాన్స్ ఉంది. వీటన్నింటితో పాటు కొంచెం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీకి మ్యాక్సిమం 35 ఏళ్లు. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల రిలాక్సేషన్తో 38 ఏళ్ల వరకు, SC, ST అభ్యర్థులకు 5 ఏళ్ల రిలాక్సేషన్తో 40 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మొత్తం 5 ఖాళీలున్నాయి. వాటిని చూస్తే జనరల్లో 3, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 1 ఉన్నాయి. SC, ST కేటగిరీకి ప్రత్యేకంగా పోస్టులు లేకపోయినా వాళ్లు జనరల్ కేటగిరీ కింద ఈ పోస్టులకు పోటీపడొచ్చు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదే సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ జాబ్కి ఎంపిక చేసే ఒకే ఒక్క రాత పరీక్ష గురించి వివరంగా తెలుసుకుందాం. ఎగ్జామ్లో 2 భాగాలుంటాయి. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ మీద 50 ప్రశ్నలుంటాయి, 50 మార్కులకి. కానీ అసలు కీలకం పార్ట్ 2. ఇక్కడ మీ కోర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ నుండి 150 ప్రశ్నలు 150 మార్కులకు వస్తాయి. మొత్తం ఎగ్జామ్ టైం 3 గంటలు. దీన్ని బట్టి అర్థమవుతోంది టెక్నికల్ సబ్జెక్ట్స్కే ఎక్కువ వెయిటేజ్ ఉంది అని. పార్ట్ 1 సిలబస్ను చూస్తే 5 విభాగాలున్నాయి. ప్రతి విభాగానికి 10 మార్కులు. అవేంటంటే జనరల్ అవేర్నెస్, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఇంకా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇక పార్ట్ 2 మీ సెలెక్షన్ డిసైడ్ చేసేది ఇదే. మొత్తం 150 మార్కుల్ని 3 ముఖ్యమైన టెక్నికల్ టాపిక్స్కి సమానంగా పంచారు. రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ PV టెక్నాలజీస్, ఇంకా సోలార్ థర్మల్. ప్రతి టాపిక్ నుండి 50 మార్కులు. సో మీ టెక్నికల్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువ. ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే 4 తప్పులు చేస్తే మీకొచ్చిన 1 మార్కు పోతుంది. కాబట్టి ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టడం మంచిది. ఈ ఉద్యోగంలో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ లేదు, స్కిల్ టెస్ట్ లేదు, ఏమీ లేవు. కేవలం ఈ ఒక్క రాత పరీక్షలో మీకొచ్చిన మెరిట్ ఆధారంగానే జాబ్ ఇస్తారు. ఇది చాలామందికి ఒక గొప్ప ప్రయోజనం. రైట్, ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ముఖ్యమైన డేట్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ January 4. సమయం చాలా తక్కువుంది. కాబట్టి అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా అప్లై చేయడం చాలా ముఖ్యం. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా సింపుల్. మొత్తం 5 స్టెప్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు కట్టి
ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. ఫీజ్ విషయానికొస్తే ఒక గుడ్ న్యూస్ ఉంది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి ఫీజనేది లేదు. జీరో. కేవలం జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరి సెక్షన్కి వచ్చేశాం. ఈ ఉద్యోగంలో ఉన్న మరికొన్ని ప్రయోజనాలు ఏంటి, జాబ్ లొకేషన్ ఎక్కడుంటుంది లాంటి ముఖ్యమైన వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పీఎస్ కూడా వర్తిస్తుంది. పోస్టింగ్ విషయానికొస్తే మొదట గురుగ్రామ్లో ఉంటుంది, కానీ ఆ తర్వాత సంస్థ అవసరాలను బట్టి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇది మంచి జీతంతో వచ్చే ఒక అరుదైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కేవలం ఒకే ఒక్క పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యం, అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది. మరి ఈ అద్భుతమైన అవకాశం మీకోసమేనా? మీకు కావాల్సిన అర్హతలు ఉంటే అస్సలు ఆలస్యం చేయకండి. ఇలాంటి నోటిఫికేషన్లు తరచుగా రావు. బహుశా మీ కెరియర్కు ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు.